ఊరిలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన 2-3 రోజులు చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే, భర్త చాలా చక్కని ప్రేమ కలిగిన వాడు, భార్యని ఎలా అయినా చదివించాలని మంచి చదువుని చదివించి ఆమెకంటూ ఒక జాబ్ రావాలి, హోదా ఉండాలని అద్భుతమైన చదువుని చదివిస్తే భార్యని 10 సంవత్సరాల కొడుకుని వదిలిపెట్టి వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకొని వారితో వెళ్ళిపోయిందంట భార్య. చూడండి, భర్త ఏం చేశాడండి? ప్రేమించడం తప్ప? చెప్పండి, ప్రేమించడం తప్ప అండి? ప్రేమించాడు, నా భార్య కదా అని అనుకున్నాడు భర్త. భార్యని ప్రేమించి ఆమెని బాగా చదివించాలి, మంచి స్థితిలో మేము మా కుటుంబం ఉండాలి అని భర్త ఎంతగానో ప్రయత్నించాడండి. ఆమె కోసం, తన కుటుంబం కోసం ఆరాటపడి ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు ఇద్దరు, అందమైన కుటుంబం. చూడండి, ఆమెకి గర్వం వచ్చేసింది. ఏంటంటే చదువు అనే గర్వం వచ్చేసింది. ఒకప్పుడు చదువు లేదు, చదువు చిన్నది. భర్త ఎంతో కష్టపడి కష్టార్జితంతో భార్యను చదివిపిస్తే ఆ గర్వం ఎలా వచ్చేసిందంటే, ఇంకా నాకు ఎలా అయినా మంచి హోదా, ఉద్యోగము అన్నీ ఇంకా నేను నా ఓన్గా నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంది. ఇప్పుడు ఏమైపోయిందండి? చదువుపిచ్చిన, ప్రేమించిన భర్త వద్దు, కానీ వేరే వారి భర్త కావాలి. ఈమె కుటుంబాన్ని నాశనం చేసుకోవడమే కాదు, పక్కవారి కుటుంబాన్ని కూడా నాశనం చేయడం. అంతే కదండి? అవునా? ఈమె కుటుంబానే కాదు కానీ పక్కవారి కుటుంబం కూడా నాశనమే. ఈ రోజున మన జీవితాలతో పాటు ఇతరుల జీవితాలు, ఆల్రెడీ చక్కని భర్త, చక్కని కుమారుడు ఉన్న తర్వాత మళ్ళీ వేరే వారి జీవితంలో ఎంటర్ అయిపోయి అక్కడున్న వారి భార్యతో, పిల్లలతో ఎందుకండి? అవునా? ఇలా చాలామంది సమాధానం లేదు, అపవాది చాలా వ్యతిరేకతలు, చాలా పోరాటాలు, నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబాల్లో దుఃఖము, వేదన కదండి. బ్రతికిన ఒక్క రోజున చక్కని బ్రతుకును బ్రతకాలి.